నా దాంట్లో సిటీ కాల్షియం స్కోర్లు కూడా అవలేలుగా కొరుకు తినేస్తాయి. మొన్న మధ్య సిటీ కాల్షియం స్కోరు 5679.9 నుంచి 700 ప్లస్కి వచ్చిందంటే 2 నెలల్లో కాల్షియం ప్లేక్ను కొరుకు తినేసిందంటే దాంట్లో కూడా D3K2 బాగా హెవీ డోస్ ఉండబట్టే అది జరిగింది. D3 80,000 ఇంటర్నేషనల్, D3 80,000 ఇంటర్నేషనల్, K2 ఉండబట్టి మిగతా అన్ని పారామీటర్స్ బాగుంటా చక్కగా వెళ్ళిపోయింది. నేను 80,000కే గుండెలు బాదుకుంటే మన ఎరికబర్గ్ చెప్పిన 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే అంటే అసలు డి విటమిన్ కాదు, ఇది ఒక హార్మోన్. శరీరం తయారు చేసేది హార్మోన్. డి విటమిన్ తయారయ్యేది మొత్తం హార్మోనే. ఎండలో టైప్ యూబీ, అల్ట్రావైలెట్ బీ రేసు, అట్లనే చర్మ కింద కొలెస్ట్రాల్తో అనుసంధానానికి వచ్చి దాని నుంచి లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్తో కలిసి వస్తే అది శరీరం తయారు చేసిన హార్మోన్ అవుతుంది కదా, విటమిన్ ఎలా అవుతుంది? అట్లానే టాక్సిసిటీ ఏంటి? డి విటమిన్ టాక్సిసిటీ పెట్టారు. మరి బీకేది, సీకేది, ఏకేది, ఈకేది, కేకేది? సో అటుకు ఉండదు టాక్సిసిటీ. మరి దీనికి ఎందుకు పెట్టారు? కొన్ని హార్మోన్ల టాక్సిసిటీ ఉంటుందా? వాటికి లేదు. అటు హార్మోన్లకి లేక ఇటు దీనికి లేక డీకి ఎందుకు పెట్టారు? డీకి ఎందుకు పెట్టారంటే డీకి పెడితేనే ఎవరికైతే డి విటమిన్ డెఫిసిట్ ఉంటే ఆడి మీద 100 రోగాలు పడతాయి.